బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లి ఈవీఎంలను ధ్వంసం చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ నెల 13న ఏపీలో పోలింగ్ సందర్భంగా జరిగిన ఆ ఘటనకు సంబంధించి సీసీ కెమెరాలలో రికార్డైన వీడియోను మంగళవారం వెలుగులోకి వచ్చింది. రెంటిచింతల మండలంలోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం 202లో ఎమ్మెల్యే ఈ చర్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. తొలుత గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంను ధ్వంసం చేసినట్లు కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా వీడియోను బయటకు రావడంతో ఎమ్మెల్యేను నిందితుడిగా చేర్చారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు ఇలా చేశారు అని కూడా మనకు చెప్పారు. ఇప్పుడు తాజాగా చూస్తే పిన్నెల్లి రామకృష్ణనే తనే స్వయంగా వచ్చి ఈ అరాచకానికి పాల్పడినట్లుగా కూడా ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. దీనిపై ఇప్పుడు స్పందన ఎలా ఉండబోతోంది? లహరి మాచర్ల నియోజకవర్గ పరిధిలో 13వ తారీఖున జరిగినటువంటి పోలింగ్ సందర్భంగా పాల్వాయి జంక్షన్ లో ఉన్నటువంటి పోలింగ్ బూత్ నెంబర్ 202లో 7 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అయితే ఆ సందర్భంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఈవీఎంలను ధ్వంసం చేశారని కేసు నమోదు చేయడం జరిగింది. అయితే తాజాగా ఒక వీడియో బయటకు రావటం కలకలం రేపుతా ఉంది. ఆ వీడియోలో ప్రధానంగా మాచర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా పోలింగ్ బూత్ లోకి ప్రవేశించి ఈవీఎంలను ధ్వంసం చేసిన పరిస్థితి దృశ్యాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. అయితే అక్కడే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక ఏజెంటు ఎమ్మెల్యే చేస్తున్నటువంటి దుశ్చర్యను అడ్డుకునే ప్రయత్నం అయితే చేశాడు. దీంతో అక్కడ పిన్నెల్లి అంచెర్లు ఆయన్ను నెట్టివేసి పక్కకు తోసివేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఆ వీడియోలో రికార్డ్ అయింది. ప్రస్తుతం అయితే ఈ దృశ్యాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ దృశ్యాల మీద ఎన్నికల సంఘం కూడా స్పందించింది. తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అదే రోజు పోలింగ్ జరిగిన రోజు మధ్యాహ్నమే గృహ నిర్బంధంలోకి తీసుకోవాలని కూడా పోలీసుల్ని ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు ఇద్దరు కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. తర్వాత ఆయన హైదరాబాద్ నుంచి మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఎక్కడ ఆయన కోసం ప్రస్తుతం అయితే పోలీసు బలగాలు గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న రాత్రి ఈ దృశ్యాలు బయటకు వచ్చినప్పటి నుంచి కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్ గా దీని మీద యాక్షన్ తీసుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని అటు రాష్ట్ర పోలీసు అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అటు ఎమ్మెల్యే కోసం ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం అయితే ఆయన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ ఘటనకు సంబంధించి ఎక్కడ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తారన్నటువంటి భయంతో ఆయన పరారీలో ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఈ దృశ్యాలకు సంబంధించి ఇతర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశించడం జరిగింది. అదే విధంగా ఇటు రేపు కౌంటింగ్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే తరహా అల్లర్లు జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా శాంతి భద్రతల పర్యవేక్షణ మీద ప్రధానంగా దృష్టి సారించాలని కూడా డీజీపీని ఆదేశించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మాచర్లలో పోలింగ్ జరిగినటువంటి రోజున ఈవీఎంలు ధ్వంసం చేసినటువంటి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దృశ్యాలు కనుక చూసినట్లయితే అక్కడ మాచర్లలో అక్కడ ఎమ్మెల్యే సాగిస్తున్నటువంటి అరాచకాలు చాలా స్పష్టంగా ఈ దృశ్యాల ద్వారా అర్థమవుతా ఉంది. లహరి, ఎస్ రామకృష్ణ, కాసేపట్లో పిన్నెల్ని అరెస్ట్ చేయబోతున్నారు అన్న సమాచారం కూడా అందుతుంది. దీనిపై ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఈ దృశ్యాలు వైరల్ అయిన తర్వాత చాలా స్పష్టంగా ఈ ఘటనకు పాల్పడింది స్వయంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్ లోపలికి వెళ్లి ఈవీఎంలను ధ్వంసం చేయటం ఇవన్నీ కూడా చూస్తా ఉంటే ఆయన ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున గ్రామాల్లో విధ్వంసం సృష్టించడం, హింసాత్మక ఘటనలకు పాల్పడటం, రాళ్ల దాడి చేయటం,
గొడ్డళ్ళు ఇతర మారణాయుధాలతోటి అక్కడ ఉన్నటువంటి ఆయన అనుచరులు స్వైరవిహారం చేయటం ఇవన్నీ కూడా ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో చాలా మంది తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక రకంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఎన్నికల కమిషన్ ఎన్నికలు జరిపించేలా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. అయినప్పటికీ కూడా మాచర్ల నియోజకవర్గంలో ఈ ఘటనలు చూస్తుంటే చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎన్నికలు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో జరగలేదన్నటువంటి పరిస్థితి అయితే ఈ దృశ్యాలను చూసిన తర్వాత చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ ఉన్నటువంటి ఓటర్లను భయభ్రాంతులను గురి చేయడంతో అటు ఒక వర్గానికి సంబంధించి ఒక పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లు ఎవరు కూడా చాలా మంది ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోలేనటువంటి పరిస్థితి అయితే అక్కడ నెలకొందనేది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. దీని మీద అటు ఎన్నికల కమిషన్ ఎలా స్పందిస్తా ఉంది, ఇప్పటికైతే ఎన్నికల కమిషన్ ఈ దృశ్యాలు చూసిన తర్వాత మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అటు ఎన్నికలకు సంబంధించి పర్యవేక్షణ చేస్తున్నటువంటి నిమ్మగడ్డ రమేష్ లాంటి వాళ్ళు కూడా ఈ ఘటన మీద భవిష్యత్తులో ఎవరు కూడా అటు ఈవీఎంల జోలికి వెళ్లకుండా ఎన్నికల వ్యవహారాల్లో శాంతియుతంగా సహకరించే విధంగా ఉండాలంటే కఠినంగా చర్యలు ఉండాలని కూడా ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ రాష్ట్ర ప్రభుత్వ డీజీపీతో పాటు ఎన్నికల కమిషన్ కూడా ఒక లేఖ అయితే రాసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఈ పరిణామాలు చూసుకున్నట్లయితే ప్రస్తుతం తక్షణమే అటు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు అయితే రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.